సునీల్ గారు కూడా రావాల్సిందిగా వారిని కూడా సవినయంగా కోరుచున్నాను. అలాగే ట్రెజరర్ అజీమ్ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. వైస్ ప్రెసిడెంట్ రమేష్ అన్న కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. జీజీ ఫౌండేషన్ అధ్యక్షులు మరియు గుజరాతీ నివేదన్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే గౌరవ సభ్యులు కూడా తమ తమ స్థానాల్లో, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు అలాగే గౌరవ సభ్యులందరూ కూడా తమ తమ స్థానాలను స్వీకరించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గుజరాతీ నివేదన్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వారిని కోరుచున్నాను. ఈరోజు శుభదినం. మరియు ఆర్మూర్ టౌన్ లో నూతనంగా ఆర్మూర్ ప్లస్ క్లబ్ టీం నూతనంగా ఇటీవల ఎలక్షన్స్ కావడం జరిగింది. అందులో ఏకగ్రీవంగా అధ్యక్షుడుగా క్షత్రియ ముద్దు బిడ్డైనటువంటి చౌల్ సందీప్ గారు గెలవడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా మిత్రులు సునీల్ గారు, అదేవిధంగా కార్యదర్శిగా చక్రధర్ గారు, మరియు అదేవిధంగా కోశాధికారిగా అజయ్ భాయ్ గారు, మరి అదేవిధంగా ఈసీ మెంబర్ గా మురళీకృష్ణ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ గా మిత్రులు జానా రమేష్ గారు, మరి ఇంకో ఈసీ మెంబర్ గా వారు రాలేకపోయారు చందన్ గారు. వీరందరికీ కూడా మా యొక్క జీజీ ఫౌండేషన్ తరఫున ఆత్మీయ హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనం తెలియజేస్తూ, మరియు వారికి ఈరోజు ఇట్టి ఫౌండేషన్ ద్వారా ఒక ఆత్మీయతతో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు వారికి ఇప్పుడు కాసేపట్లో ఘనంగా సన్మానించబోతా ఉన్నాము. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో నలుమూలలో ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా తమ యొక్క ఆలోచనతో, తమ యొక్క పవిత్రమైనటువంటి జ్ఞానంతో మరి ఎక్కడ ఏ విషయాలు కూడా మన ప్రజల్లో ముందుకు పెట్టేటువంటి గంత గొప్ప కలయిక వారికి యొక్క ప్రెస్ మాధ్యమం ద్వారా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొందరు సమాజంలో ఎక్కడ వెళ్ళినా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నా కానీ వారికి వార్తల రూపంగా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కేవలం ఇంట్లోనే కూర్చున్న ద్వారా, టీవీల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ చదవడం వారు ఎంత వారు చేసినటువంటి కృషి. కాబట్టి వారు సమాజంలో ఎప్పుడు కూడా న్యాయం గురించి, ప్రజల సంక్షేమం గురించి వార్తలు రాయాలి. ఎవరిని కూడా భయపడకుండా సమాజంలో ఏది జరిగినా సమాజ ప్రజల గురించి వారి యొక్క సేవలు ముందుగా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ మరి వారికి మరోసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మా యొక్క సుపుత్రుడి పెళ్లి 5వ తారీఖు నాడు ఉంది, 10 నాడు రిసెప్షన్ ఉంది. కార్డ్స్ కూడా తప్పకుండా వస్తాయి, ఫోన్ మెసేజ్ కూడా చేస్తాం. టోటల్ టీమ్స్ అండ్ మెంబర్స్ అందరూ రావాల్సిందిగా సవినయంగా జీజీ ఫౌండేషన్ తరఫున మా తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మమ్మల్ని పిలిచి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్న జీజీ ఫౌండేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు చెప్పిన విధంగానే వార్తలన్నింటినీ ప్రజలకు చేరవేసే విధంగా మా వంతు కృషి తప్పకుండా చేస్తాము. మాకు పిలిచి సన్మానించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అండి. సేవా కార్యక్రమాల ద్వారా నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా ఈ రీతిగా ఈ ఫౌండేషన్ ద్వారా మంచి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీ వెన్నంటి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులంగా మేము అందరం ఉంటాం. నూతన కార్యవర్గాన్ని గుర్తించి మా అధ్యక్షుడి సమక్షంలో కార్యవర్గం అంతటిని మీరు సన్మానించడానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ఫౌండేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరి సమక్షంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. రానున్న రోజుల్లో మీరు ఈ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలకి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నుంచి మా వంతు సంపూర్ణ సహకారాన్ని మేము అందిస్తాం. మీరు విన్నట్టుంటాం. మీరు చేసే సామాజిక కార్యక్రమాల్లో మా వంతు బాధ్యతను మేము కూడా పోషిస్తామని తెలియజేస్తూ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.